గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గుంతకల్లు రైల్వేలో పనిచేస్తున్నటువంటి సిఐ సతీష్ మరి అనుమానాస్పదంగా మృతి చెందారు. కాబడ్డారని ఒకరు, మరోవైపు చేసుకున్నారని ఇంకొకరు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడే కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏమవుతాడు మీకు సతీష్? అల్లుడయ్యా, బిడ్డనిచ్చిన. ఎలా ఉండేవాడు? చాలా మంచి వ్యక్తి. ఒకరికి ఆగం కలిపేవాడు కాదు, ఒకరు జోలిపోయేవాడు కాదు. ఎవరన్నా వస్తే వాళ్ళకి మంచి చేసేవాడు కాదు. చెడు అనేది లేదు నాన్న. ఇది ఏమైందో దేవుని తెలియదు మాకు. ఇంతవరకు ఏమీ తెలీదు. ఇంతవరకు మాకేమీ తెలీదు. ఏమి చేసినారో మాకు తెలియదు దాని గురించి. ఇంత మించింది ఏమీ లేదు. నలుడైతే దేవుడే, మంచి వ్యక్తి. కొడుకు కంటే ఇంకా మంచిది అల్లుడు. అంత మించి నేనేం చెప్పదలుచుకోలేను. ఎంతమంది అమ్మా మీకు? మీ అల్లుడు పిల్లలు? ముగ్గురు కూతురులన్నా, ముగ్గురు కూతురు. అల్లుడికి ఒక పాప, చిన్న పాప 8 ఏళ్ళు, ఒక పిల్లడు 2 ఏళ్ళ పిల్లోడు. అమ్మాయి థర్డ్ క్లాస్. ఎప్పుడన్నా ఇట్లా ఇబ్బంది ఉంది అని ఎప్పుడైనా చెప్పేవాడా మీతో? ఏమైనా ఎప్పుడు లేదు ఇబ్బంది, ఎప్పుడు లేదు, అసలు ఏమీ లేదు. ఎవరు ఏది ట్రాఫిక్ వచ్చి ఎప్పుడు వచ్చినా మంచిగా కూర్చొని హ్యాపీగా చేసుకొని మంచిగా నవ్వుకుంటా బయటికి వెళ్ళంటే రాత బయటికి పోదామనేడే కానీ తిరిగేటాడు. కానీ ఏనాడు కూడా ఏ చెడు చెప్పలేదు, ఒకరి గురించి ఏం లేదు. ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. ఇంట్లో వచ్చినా కూడా ఎప్పుడు అమ్మ అంటాడు, ఒకసారి అత్తాన్ని పిలుస్తాడు నాన్న. అప్పుడు ఇట్లా బుద్ధి కొడితే అట్లా పిలుస్తుంటాడు. అలాంటి వాడు ఇట్లా అనుకోకుండా ఇట్లా చేసుకునే కారణం ఏమంటారు? చేసుకున్నారంటున్నారు, ఏదో జరిగిందంటున్నారు. అంతే, అంత చేసుకునే పిరికి మనిషి అయితే కాదు నాన్న. అది ఏమిటన్నా దేవుని తెలుసు, అంతే. మాకైతే తెలియదు ఇంతవరకు. దాన్ని డ్యూటీ విషయాలు ఇంట్లో ఏం చెప్పలేదు వాళ్ళకి. ఆయనది పర్సనల్ విషయాలు ఏమీ చెప్పలేదు. ఇంట్లో అంతా బాగా, అంతా మంచిగా ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉంటుంటే పాపం చాలా ఇదిగా ఉండే. ఆయన దేవుడు ఇంత అన్యాయం చేస్తున్నాడని అనుకోలేదు మేము. దేవుడు ఇంత సడన్గా ఇంత అన్యాయం చేయడానికి కారణం ఏమనుకుంటున్నాం? కారణం అనేది అది డిపార్ట్మెంట్ ఇది విషయాలంతా మాకు ఏమీ చెప్పలేదన్న. ఇదంతా నిజం. అది ఎంత ఏమీ చెప్పలేదు. వాళ్ళ అమ్మతో, వాళ్ళ అత్తతో చెప్పలేదు, భార్యతో చెప్పలేదు, పర్సనల్గానే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల కన్నా చెప్పలేదు ఆయన. ఏమవుతారమ్మా మీరు సతీష్? నేను ఆయనకు మా ఏమ కూతురు మేనత్త పిల్లకు. ఎలా ఉండేవాడమ్మా? చాలా మంచోడు. అట్లా వాళ్ళు కొడుకు పుట్టాడు పెరగడు అనుకోలే పిల్లోడు. అంత మంచి పిల్లాడు. పిల్లల్ని మాత్రం దేవుడిలాగా చూసుకున్నాడు. ఇది మాత్రం నిజం చెప్తున్నాను నేను. దేవుడిలాగా చూసుకున్నాడు ఆ పిల్లోడు. అంత మంచి పిల్లోడు. ఒక్కరిని ఒక మాట అనేవాడు కాదు. ఒకరు బయట కానీ ఇట్లా కొట్లాడాలి. ఊరే పేరు ఉంది. పత్తికొండలో ఊరే పేరు ఉంది. తిరుపతిలో 7 ఏళ్ళు డ్యూటీ చేసినారు. మేము అందరు పోయిన వాళ్ళమే. మా అన్నదమ్ములు, మా బిడ్డలు అందరూ పోయిన. అంత మంచి వ్యక్తి. తిరుపతిలోనే పేరు వచ్చింది ఆయనకు. చాలా పేరు వచ్చింది. మరి అంత మంచి వ్యక్తి ఇంత సడన్గా ఇలా కావాలి అయ్యాలంటే డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో అవన్నీ మాకు పర్సనల్గా ఏం చెప్పలేదన్న. ఇది మాత్రం నిజం. ఏం జరిగింది అనుకుంటుంటారు మీరేమనుకుంటారు? మేము ఏది జరిగింది అనేది ఎవరో కొట్టి అనుకున్నాం. మేము ఎవరో కొట్టి అనుకున్నాం. మేమంతే. మెదడు బయటకు వచ్చిందంటే ఇంకెంత ఇదిగా ఉందో చెప్పండి. కొట్టిందంటే కింద పడినా అంత దెబ్బ తగులుతుందా చెప్పు? ఎవరు దెబ్బినా కానీ కింద పడితే అంత దెబ్బ తగులుతుందా? అంత దెబ్బ తగలదు. ఇది మాత్రం నిజం. చూడండి, ఆ భగవంతునికి తెలియాలి. చూడండి, అంటే తనే కావాలని పోయి పడిపోయాడు. ఆ బుద్ధి ఎప్పుడు ఎవరికి లేదు. ఆ పిల్లోనికి కానీ లేదు. ఆ పిల్లోనికి కానీ లేదు ఆ బుద్ధి. మరి కొంతమందితో మాట్లాడతాం ఏముంటుంది తెలుసమ్మా మీకు? సతీష్ తెలుసా? లేదండి, మా పాపని ఇచ్చినాము వాళ్ళ అన్నదమ్ములకి. ఇప్పుడు తెలుసు, మేము వాళ్ళ తోటి నుంచి వచ్చినాము. ఎక్కడ ఉన్నారు తెలియదు మాకే. ఫస్ట్కి తిరుపతిలో ఉన్నారన్నారు, ఇప్పుడు మళ్ళీ గుంతకల్లో ఉన్నారన్నారు. అంతే. చాలా మంచివాడు అని తెలుసు. ఏమైంది అనుకుంటున్నారు? అందరూ అట్లా అనుకుంటున్నారు. సతీష్ తమ్ముడు హరి ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి ఈ సతీష్ యొక్క మృతిని ఎలా చూడాలి సార్? ఇది 100% అని భావిస్తున్నాం సార్. ఖచ్చితంగా చేసినారనే అనుకుంటున్నాము. నేను అందరికి కూడా, మీడియా మిత్రులకు కూడా అందరికీ అదే చెప్పాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్. ఖచ్చితంగా పడ్డారు సార్. అంటే మీరు జరిగినప్పుడు స్పాట్కి వెళ్ళారు కదా, స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ చూసారు? సార్ అంతే సార్, నేను మాట్లాడలేను సార్ ప్లీజ్. సతీష్కు సంబంధించినటువంటి కొంతమంది ఆప్త మిత్రులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సతీష్ ఎలా ఉండేవాడు సార్ మీతో? సార్ మాకు ఆఫీసర్ లెక్క ఉండేవాళ్ళు కాదు సార్. ఒక బ్రదర్ లెక్క, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకునేవారు సార్ మా స్టాఫ్ని. అతను పనిచేసిన రోజులు, ఆయన దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ మెంబరే సార్ చెప్పాలంటే. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పగలుగుతాం సార్. ఫ్యామిలీ మెంబరే సార్. సార్ అలాంటి మంచోడు ఇలా ఏం జరిగింది అనుకుంటున్నారు? మాకైతే తెలియదు సార్.
అందరూ అంటే డిఫరెంట్ వాయిస్ వినిపిస్తున్నారు, ఒకరు ఆత్మహత్య అంటున్నారు, ఒకరు హత్య అంటున్నారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మంచి వ్యక్తి ఆఫీసర్కి? మాకైతే దాని గురించి క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేకుండా ఏదంటే చెప్పకూడదు కదా సార్. ఒక మంచి వ్యక్తి మీద ఏదంటే అది మాట్లాడకూడదు సార్. డ్యూటీస్లో ఎలా ఉండేవాడు సార్? చాలా మంచి వ్యక్తి సార్, ఆనెస్ట్ పర్సన్ సార్, చాలా మంచి వ్యక్తి. ఆయన చేసే హార్డ్ వర్క్ ఇంకెవ్వరు చేయరు సార్. ఆయన చేసే హార్డ్ వర్క్ ఇంకెవ్వరు చేయరు. ఏదైనా ఒక ఆఫీసర్, హైయర్ ఆఫీసర్ ఏదైనా ఒక వర్క్ అప్పచెప్తే దాన్ని కంప్లీట్ చేసే పై ఆఫీసర్లు ఆ సార్ని మెచ్చుకుంటారు. ఆ విధంగా చేసేవాళ్ళు. బయట ఒకవేళ ఒంటిమిట్ట కళ్యాణ బ్రహ్మోత్సవాలు కానీ, అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ, ఏదైనా కానీ అంత హార్ట్ఫుల్గా, అంత సక్సెస్ఫుల్గా చేసే మనిషి ఆయన దేవుడు గారికి ఎంత భయం భక్తులతో ఉంటాడో అది మేము చేసే ఆ సార్ చుట్టుకారు మేము చేసేవాళ్ళకి మాకు తెలుసు. అది ఆ పైన భగవంతుడు సార్, ఆ సార్ ఇట్లా అన్యాయంగా తీసుకొని పోవడం అనేది చాలా అన్యాయం సార్. అంటే నేను తిరుపతికి వెళ్ళేటప్పుడు ఏమైనా కలిసేయడం అయితే ఎప్పుడు? లేదు సార్, మేము నైట్ నిన్న ఆఫ్టర్నూన్ మార్నింగ్ 11:30 మాకు తెలిసింది. మేము డ్యూటీ చూసుకొని మేము వచ్చేసాం అంతే సార్. అంతే. అంటే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్, రైల్వే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయినారు. మాకు అంటే ఫోన్లో టచ్లో మాట్లాడుతూ ఉంటాడు, మామూలుగా క్యాజువల్గా మాట్లాడతాం అంతవరకే సార్. అంటే ఎప్పుడన్నా ఒత్తిడి ఉందని లేకపోతే ఇట్లా ఏమన్నా ఫీల్ అయ్యే వాళ్ళు? సార్ ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అది కాలు గోడుతో సహా తీసేసే మనిషి సార్. మనిషి అంత అలకోగా తీసేసే మనిషి సార్. ఎంత ఫ్రెండ్లీగా ఉండే మనిషి. నిజంగా చెప్పాలంటే ఒక స్టాఫ్ పరంగా కానీ, ఎవరి పరంగా కానీ, ఒక హైయర్ ఆఫీసర్ల పరంగా కానీ, తక్కువ స్థాయి ఎంప్లాయీస్ వరకు కానీ, హెల్పింగ్ నేచర్ కానీ ప్రతి ఒక్కటి చాలా హానెస్ట్గా ఉండేవాడు. చాలా అంత మాటల్లో చెప్పలేని వ్యక్తి సార్. చూసాను చాలా డిపార్ట్మెంట్లు సిన్సియర్స్ ఆఫీసర్స్ ఇట్లా అకాల మరణాలు ఇట్లా జరుగుతుంటాయి. ఏం జరుగుతుంటుంది అనుకుంటున్నాను సార్? సిన్సియర్స్ ఆఫీసర్స్ అంటే అవి మేము చెప్పలేదు సార్. పండ్లు కాసే చిటికే కదా రాళ్ళు దెబ్బలు. దొంగ జోలికి ఎవరు బారు కదా. దొంగ జోలికి పోతే వాడు రివర్స్ అవుతాడు, మంచి వాడి దగ్గర పోతే వాడు అనిగి మనిగా ఉంటాడు. ఎలా ఉండేవాడు సార్? మాకు తెలియదు, మేము వేరే ఊరి నుంచి వచ్చినాం. మంచివాడు అంతే, ఇంకంతే, ఇంక మంచివాడు. ఇంకా ఏం జరిగింది అనేటువంటి మీరు అనుకుంటున్నారు? మాకు తెలియదు అవన్నీ, ఏం జరిగినాయి అనేది మాకైతే తెలియదు. మాకైతే ఏం జరిగింది అనేది మాకు తెలియదు. మా బావ అయితే మంచివాడు, ఇంకంతే. సార్ చెప్పండి, సతీష్ మరణాన్ని ఎలా చూడాలి? సతీష్ మరణం పక్కా, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. గత ప్రభుత్వంలో మీరు చూశారు, మన వైఎస్ వివేకానంద రెడ్డి అని చెప్పేసి ఎన్నో రకాలుగా మా అందరినీ నమ్మించేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిన్న జరిగినటువంటి ఇది ప్లాన్ ప్రకారంగా చేశారు సతీష్ కుమార్ని హత్య చేయడానికి కూడా ప్రధాన కారణం ఏమంటే తిరుమలలో జరిగినటువంటి పరకామని మెయిన్ ప్రధానమైనటువంటి దాంట్లో కంప్లైంట్దారుడు. ఈ కంప్లైంట్దారుడు లేకుండా పోతే ఈ కేసు నీరు కారుతుందని చెప్పేసి పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి కదా, ఆ తిమింగలాలతో బయటకు వస్తామనేటువంటి ఒక ఆలోచన దురుద్దేశంతో ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది పక్కా ప్రణాళికబద్ధంగా జరిగింది. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా డాక్టర్ క్లారిటీగా ఇది అని చెప్పేసి నిర్ధారించడం కూడా జరిగింది. సార్ ఇప్పుడు జరిగింది అనేటువంటి క్లారిటీగా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చెప్పిందని చెప్తున్నారు. మరి ఇది ప్రచారం చేయడంలో ఎవరు ఉద్దేశం దాగుంటారు? ఇది ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి తిమింగలాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తిమింగలాలు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులంతా బయటకు వస్తారనేటువంటి ఒక దాంట్లో విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతగాని ఇది పక్కా ప్రణాళికబద్ధంగా మర్డర్ చేశారు. దీంట్లో క్లియర్గా ఎవిడెన్స్ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లోనే కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి? ఈ కుటుంబానికి ఏం చేయాలి? ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ప్రధానమైనటువంటి విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటన ఎంతటి వాళ్ళు కఠినంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏదేమైనా కూడా దోషులని ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా దోషులు పట్టి వెలుగులోకి ఈ నిజాలు ఏంటో వెలుగులోకి తీసుకొస్తారనే నమ్మకం మాకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ కుటుంబానికి సత్వర న్యాయం చేస్తారనే ఒకటి ఆలోచనతో కూడా ఉన్నాం. ఈ కుటుంబానికి మళ్ళా సతీష్ కుమార్ కుటుంబానికి సంబంధించినటువంటి భార్య కూడా డిగ్రీ చదివింది. మరి డిగ్రీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మాయికి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. సార్ మనతో పాటు జనసేన నాయకులు సార్, ఏం జరిగింది అనుకో ఏమనుకుంటున్నారు? ఇది పక్కా ప్రణాళికబద్ధంగా అనేటువంటిది అందరికీ తెలిసినది. ప్రాథమిక సమాచారం కూడా ప్రాథమిక నిర్ధారణ కూడా అయ్యింది. కాదంటే ఆ అబ్బాయి చాలా
నిజాయితీపరుడు. ఈ కుటుంబంలో శాలివాహన వంశంలో అట్లా నిజాయితీపరుడు ముందుకు రావడం అనేటువంటి గర్వకారణంగా ఉంది. అయినప్పటికీ ఇలా జరిగింది. ఇలా జరగడం చాలా దారుణం. ప్రభుత్వం కఠినమైనటువంటి శిక్షలు వీళ్ళకి ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసినటువంటివన్నీ కూడా దారుణాలే. బాబాయిని వాళ్ళకి పక్క వాళ్ళని నిర్దేశం కాదు. ఎంతమంది సాక్షులు ఉంటే, ఎన్ని కేసుల్లో ఎవరు సాక్షులు ఉంటే వాళ్ళని ఉన్నారో వాళ్ళు మాకు అర్థం కాలేదు. ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చిత్తశుద్ధిగా ఉంది. ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉన్నది. అంటే హత్యలు చేయడం, ఆత్మహత్యలుగా చెప్పడం, మరోవైపు తప్పులు చేయడం, మనిషిని మట్టు పెట్టడాన్ని నిత్యం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎలా చూడాలంటారు? గత ప్రభుత్వం ఇది అలవాటే వాళ్ళకి. వాళ్ళని గురించి కొత్తగా ఆలోచించనక్కర్లేదు. ఇంకా మరొకటి ఏదైనా సాక్షులుగా వెళ్తున్నామంటే వాళ్ళని కూడా చంపేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి నైజమే అది. ఆ నైజంతోనే ప్రభుత్వం కూలిపోయింది అనేటువంటిది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. అది పెద్ద ఎట్లా ఉండేవాడు సతీష్? ఎట్లా ఉండేవాడు? సతీష్ చాలా పెద్దగా ఉన్నవాడు. బాగా మంచి మనిషి. ఆయన చేసే విధానాన్ని బట్టి ఆయన చేస్తే ఆయన ఓర్పు లేక ఈ పని చేసినారు. ఓర్పు చేస్తే మంచి పని చేసిన ఎవరు వార్పు లేరు. అవతల పార్టీకి కానీ ఇవతలకు కానీ మంచి చేసిన వార్పు ఉండదు. అవి చేసే పనులు చేస్తే అవతల వాళ్ళు వ్యక్తులు ఇది విధంగా చేస్తే మేము ఎన్నో పాల్పడాలా అంటే బీసీలము కుమ్మర వాళ్ళము ఏం పాల్పడాలా, ఎందువలన పాల్పడాలా, ఇట్లా చేసుకుంటూ పోతే మేము ఎన్నో తట్టుకున్నాలా. ఏమవుతాడు మీకు సతీష్? అల్లుడవుతాడు. అంటే ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉందని చెప్పుకునేవాడా? చెప్పలేదు, మాకేం చెప్పలేదు. అసలు ఆ సమస్యలే ఏం చెప్పలే. చూసుకుంటే స్థానికులతో పాటు బంధువులు ఒకటే చెప్తున్నారు, ఇది ముమ్మాటికి కాదు నిర్ధారైంది. స్థానికంగా ప్రాథమిక సమాచారం ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఆ రకమైనటువంటి నివేదికలు ఇస్తుంది. దీన్ని తప్పనిసరిగా ఈ సతీష్ యొక్క మరణం వెనుక ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. అదే సందర్భంలోనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలవాలని స్థానిక నాయకులు కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, పత్తికొండ నుండి. అందరికీ నమస్కారం. మరి చాలా బాధాకరం. మరి సిఐ ర్యాంక్లో ఉన్న వ్యక్తి పైన ఇలాంటి ఘటన జరగడం, దాంతోపాటు అదే కాకుండా ఆయన ఒక ఎంక్వైరీలో గత 5 ఏళ్ళుగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గారి కార్యక్రమ దాంట్లో అవకతవకలు జరిగినాయో దానిపైన ఎంక్వైరీగా ఉండే మనిషిని, ఒక సిఐ ర్యాంకర్ని మరి ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ప్రయాణం చేస్తుంటే మరి అట్లాంటి వ్యక్తిని దొరికించుకొని ఇంత ఘటన చేయడము జరగడం చాలా బాధాకరం. దీనిపైన కంపల్సరీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంక్వైరీలు, కమిషన్లు పెట్టియాలా. అదే కాకుండా మీరందరూ ఇది మోడస్ ఆపరెండి ఒకటి చూస్తుంటే ఆ కాలంలో పరిటాల రవి గారిని ఎలా అయితే హతమార్చిన తర్వాత ఆ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు మాయమైకుంటూ వచ్చారు. మరి ఇది కూడా సేమ్ అలాంటి ఘటన మాదిరి అనిపిస్తుంది. ఇంత అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇలాంటివి వినాల్సి వస్తుందంటే చాలా బాధాకరం. ఎంక్వైరీ చేయడానికి పోలీసులు ఉన్నారు. ఆ ఎంక్వైరీ చేస్తుంటే కూడా ఏదో ఒక రూపంలో ఎంక్వైరీ రాంగ్ పోవాలా అని భయపడడానికో లేకపోతే వేరే వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తే వేరే వాళ్ళు కూడా ముందర రారు. దీంట్లో ఎంక్వైరీ మొత్తానికి కొలాప్స్ కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఏదైతే చేశారో చాలా బాధాకరంగా ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇవన్నీ తీసుకొని పోయి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరైతే ఎంకిలో ఉన్నారో కంపల్సరీ ఆరా తీసి ఇక్కడ ఉన్న వీళ్ళకి కుటుంబ సభ్యులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. టీటీడీకి సంబంధించి వరకామన్లో అక్కడ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న సతీష్ కుమారు ఆయన గతంలో అక్రమాలు జరిగినాయని చెప్పిన కేసులో విచారణకి ఆయన సాక్షిగా వెళ్తున్న నేపథ్యంలో మరి రైల్లో నుంచి కిందికి పడి చేసుకున్నాడని కొంతమంది అంటున్నారు. అయితే ఇప్పటికే చాలా అతి దారుణంగా మరి అతన్ని చేసినారని చెప్పి ఇది కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంత అధ్వానంగా ఉందంటే ఈరోజు చాలా పవిత్రమైన దేవాలయము తిరుపతి దేవస్థానము.
ఇంత పవిత్రంగా ప్రజలు ఆ విధంగా ముడుపులు చెల్లించుకుంటుంటే ఆదాయాన్ని ఈరోజు టీటీడీ దేవస్థానంలో ఇది అక్రమార్కులకి, అక్రమంగా సంపాదించే వాళ్ళకి దేవుని మీద ఎలాంటి భక్తి లేదు, వాళ్ళు దేవుని కొలగొట్టి ఇది ఒక అడ్డాగా మారిందని చెప్పి మేము భావిస్తున్నాం. గతంలో లడ్డు సంబంధించి చూసినాము. లడ్డు చాలా పవిత్రంగా మరి భక్తులు కళ్ళకద్దుకొని ఎంతో పవిత్రంగా దాన్ని స్వీకరిస్తారు. అట్లాంటి లడ్డు కూడా మరి అది కల్తీ అయిందని, కల్తీనే ఊరినే మామూలు కల్తీ కాకుండా ఇంకా మందు పోయి ముఖ్యమంత్రి గారు ఇది జంతువుల కొవ్వును కలిపినారని చెప్పి ఆయన అనడం, ఇట్లాంటివి చాలా ఇవన్నీ చూస్తుంటే ఈరోజు టీటీడీ దేవస్థానానికి సంబంధించి అక్కడ అనేక రకాలుగా అక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని తక్షణం మరి ఇది ఎవరి మీద బాధ్యత ఉంటే ప్రభుత్వం మీదే బాధ్యత ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రోజు ఆయన విదేశాలు టూర్ చేయడము, లేదంటే పారిశ్రామికవేత్తలతో సమావేశాలు పెట్టడము, అక్కడ మరి రకరకాలుగా ఒప్పందాలు చేసుకోవడము, ఇది చూస్తున్నారు తప్ప ఈరోజు చాలా ప్రధానమైనది ఏమంటే మన వ్యవసాయ రంగాన్ని కానీ, ఈ పంటల పరిస్థితి కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. ప్రధానంగా దీన్ని ఈరోజు ఈ సతీష్ కుమార్ ఉదంతము చాలా సీరియస్గా ఉంది. ఇది భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే మేము అక్కడ దేవునికి సమర్పించే కానుకలు ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నాయనేది కూడా వస్తుంది. ఇది చాలా బయటకు వస్తున్న వార్తలను బట్టి ఇది ఈరోజుది కాదు, ఈ పరకామణిలో ఏళ్ల తరబడి తత్వంతో కూడా జరుగుతుంది అనేది కూడా అంత చర్చ జరుగుతుంది. కాబట్టి దీన్ని సమగ్రంగా విచారణ చేయాలంటే ఈరోజు సిఐడికి అప్పచెప్పినారు. సిఐడి ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు మరి సిఐడి లేదంటే గత ప్రభుత్వం ఈ కేసు మూసేసింది. ఈ ప్రభుత్వం తిరిగి దీన్ని రీఓపెన్ చేసి దీన్ని మరి ఎంక్వైరీకి పెడుతుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు, విధానాలు మారకూడదు. ఏదేమైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా దాన్ని బయటికి తీసి తక్షణం కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ సతీష్ కుమారు అతి చిన్న వయసులోనే దారుణంగా పడినాడు. పోలీసు వాళ్ళే వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తుంటే, ముఖ్యంగా వైద్యులు కూడా వాళ్ళంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఇది హత్య అని చెప్పి వాళ్ళు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఇది మరింత లోతుగా దీన్ని అంతా కూడా తీసి రేపో ఎల్లుండో అన్ని రకాలు కూడా వివరంగా వస్తుంది. ఏదేమైనా ఇది చాలా సమగ్ర విచారణ చేయాలంటే ఇది సిఐడి కాదు, మా అభిప్రాయం అయితే సిబిఐకి అప్పచెప్పాలా. అదే అంతేకాకుండా ఈరోజు అతి చిన్న వయసులోనే తన జీవితాన్ని కోల్పోయినాడు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అతని మీద ఆధారపడి జీవనం చేస్తున్నారు. చాలా భవిష్యత్తు కూడా ఉన్న ఆఫీసర్ అతను. మరి ఇట్లాంటి అతని భవిష్యత్తుని అది కూడా దారుణంగా దెబ్బతీయడం జరిగింది. అందుకే ఈ కేసుని సమగ్రంగా విచారణ చేయాలని చెప్పి సిబిఐకి అప్పచెప్పాలని, అంతేకాకుండా ఈయనకి నష్టపరిహారంగా ఈ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి, ఆ కుటుంబంలోని ఆయన మరి కుటుంబ సభ్యులకి అండదండగా ప్రభుత్వం ఉండాలా. అదేవిధంగా ఆయన సంతానానికి, కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వమే విద్య వైద్యం అంతా కూడా వాళ్ళకి అందించి మంచిగా ప్రభుత్వంలో ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.